హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు రంజనీ తెలుగు బ్లాగ్స్. సో ఈరోజు నేను మీతో పాటు షేర్ చేసుకోవాలనుకుంటున్నాను అమెజాన్ కుర్తా సెట్స్ అనమాట. సో చాలా బాగున్నాయి అండ్ చాలా మంది వెయిట్ చేస్తూ ఉంటారు ఫెస్టివల్ ఆఫర్స్ ఎప్పుడు నడుస్తూ ఉంటాయి అమెజాన్లో అని చెప్పి. సో ఇప్పుడు నెక్స్ట్ వచ్చేది క్రిస్మస్ అండ్ పొంగల్కి ఆఫర్స్ అనేవి మనకి ప్రైమ్ మెంబర్స్కి అయితే 17th డిసెంబర్ నైట్ 12 AM స్టార్ట్ అయితే అండ్ మిగతా వాళ్ళందరికీ 18th డిసెంబర్ నుంచి ఈ సేల్ అంతా కూడా మనకి ఫ్యాషన్ అండ్ బ్యూటీ మీద 50 to 80% అలా ఉంటుంది అనమాట. అండ్ ఇప్పుడు చూపించే కుర్తా సెట్స్ కూడా రీజనబుల్ ప్రైజెస్ అండ్ ఇప్పుడే విష్ లిస్ట్ చేసుకోండి. అండ్ నేను వేసుకునేది కూడా అమెజాన్లో పర్చేస్ చేస్తాను. దీనికి దుపట్టా కూడా ఉంటుంది అండ్ ఆ లింక్ కూడా డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. అండ్ ఇప్పుడు చూపించేవన్నీ కూడా కంప్లీట్ కాటన్ ఫ్యాబ్రిక్స్ అండ్ ఫెస్టివల్స్కే కాదు ఎనీ అకేషన్కి సూట్ అయ్యేలా ఉంటాయి కుర్తా సెట్స్. అండ్ కాలేజ్ స్టూడెంట్స్కి, హౌస్ వైఫ్స్కి అందరికీ సెట్ అవుతాయి అనమాట ఇవి. సో అందరికీ మ్యాక్సిమం నచ్చితే అండ్ చూపిస్తాను ఫాస్ట్గా. అండ్ ప్రతిదీ కూడా చాలా ప్రతి దానికి కుర్తా ట్రౌజర్కైనా కుర్తా ప్యాంట్ సెట్కైనా ప్రతి దానికి దుపట్టాస్ అనేవి కామన్గా ఇచ్చారు. సో ఆ ప్రతి దుపట్టా కూడా మనకి చాలా యూనిక్గా, అంటే దుపట్టా వేస్తే ఇంకా ఆటోమేటిక్గా మనకి ట్రెడిషనల్ లుక్ వచ్చేస్తుంది అనమాట. సో ఇది వచ్చేసి మనకి బ్లూ కలర్. సో చాలా మంది ఈ బ్లూ ఇష్టపడరు, నేను కూడా ఇష్టపడను. బట్ వేసుకున్నాక పిక్చర్ మీరు చూడొచ్చు పక్కన. అండ్ వేసుకున్నాక అనిపించింది ఎంత బాగుంటుంది అంటే ఇది అండ్ ఈ కలర్ కాంబినేషన్ అయితే చాలా చాలా బాగుందన్నమాట. అండ్ ఇది వచ్చేసి 3/4 హ్యాండ్స్. ఈ హ్యాండ్స్ చూసినట్టయితే మీకు ఇలాగ సీక్వెన్స్ వర్క్ వస్తుంది అండ్ 2 buttons వస్తాయి. అండ్ చూసారు కదా ఇలా ఉంటుంది మోడల్ అయితే. సో ప్రతి కుర్తా సెట్కి మనకి హ్యాండ్స్కి ఇలా రౌండ్గా రావడం అలా వస్తుంటే బట్ దీనికి చాలా యూనిక్గా వచ్చింది అండ్ ఇదైతే నాకు చాలా బాగా నచ్చింది. అండ్ ఫ్రంట్ కూడా ఇలా సీక్వెన్స్ చిప్స్ వర్క్ వచ్చింది. ఇది ఆరెలియా బ్రాండ్ అండి అండ్ స్మాల్ తీసుకున్నాను సైజ్. అండ్ మనకి ఇలా పైనుంచి కుర్తీ డౌన్ వరకు ఇలా మనకి ఎంబ్రాయిడరీ వర్క్ ఉంటుంది అనమాట. సో పీచ్ కలర్ అండ్ గ్రీన్ కాంబినేషన్లో. సో మనకి దుపట్టా పీచ్ కలర్ అండ్ ఇది వచ్చి సైడ్ స్లిట్స్ కుర్తీ అండి. అండ్ ఈ కుర్తీకి మనకి ట్రౌజర్ వచ్చేసి సేమ్ కలర్. సో రెండు ఫ్యాబ్రిక్ ఒకటే. అండ్ దుపట్టా వచ్చేసి ఇలా మనకి పీచ్ కలర్ వచ్చింది అనమాట, డార్క్ పీచ్. సో ఇది వచ్చేసి మనకి అంటే లైక్ ఆర్గంజా అంటారు కదా అలా వచ్చింది. సో ఇది కూడా ఈజీగా క్యారీ చేయొచ్చు. అండ్ ఇది కాంబినేషన్ అయితే చాలా చాలా బాగుంది. సో మీరు చూడొచ్చు. అండ్ బ్లూ అండ్ డార్క్ పీచ్ చాలా చాలా బాగుంది, అంటే చూడగానే కొంచెం అట్రాక్టివ్ కలర్ అనమాట. సో ఇది ఫస్ట్ కుర్తా. అండ్ కమింగ్ టు ది నెక్స్ట్ కుర్తా సెట్, ఇది కూడా నాకు చాలా బాగా నచ్చింది అనమాట. అండ్ నచ్చింది అండ్ సేమ్ ప్యాటర్న్ కాకపోతే ఇంకో కలర్ అనమాట. ఇది బ్లూ కదా, ఇది గ్రీన్. సో ఎందుకు చూపిస్తున్నాను అంటే ఆల్రెడీ ఇష్టపడతారు కదా, అంటే కుర్తా అంతా బాగుంది సెట్ అయితే అండ్ డిఫరెంట్ కలర్ అయితే బాగుంటు అని అనుకున్న వాళ్ళకి ఇది చూపిస్తున్నాను అనమాట. అండ్ ఈ కలర్ కూడా ఇష్టపడే వాళ్ళు ఉంటారు కదా. సో ఇది కంప్లీట్ డిఫరెంట్ ప్యాటర్న్ అనమాట. సో మనకు చూడడానికి డిజైన్ ఒకలాగే అనిపిస్తుంది అండ్ అదే నేను కూడా అనుకున్నాను. అండ్ ప్రింటింగ్ అయితే కొంచెం ఈక్వల్ ఒకలాగా ఉంది. అండ్ దీనికి వచ్చేసి చూడండి యోక్ పార్ట్ వరకు ఇలా ఎంబ్రాయిడరీ వర్క్ వచ్చింది. సో అది నాకు చాలా బాగా నచ్చింది, ఆ వర్క్ ఏదైతే ఉందో అది. సో మీకు క్లోజ్లో చూపిస్తాను. సో దీనికైతే నార్మల్ ప్లెయిన్గా వచ్చేసింది, గోటాపట్టి లేసెస్ ఎలా వచ్చిందనమాట. సో చూసారు కదా ఇలా బటన్స్ వచ్చి ఇలా ప్లెయిన్ ఫ్యాబ్రిక్ అండ్ అటు ఇటు గోటాపట్టి లేసెస్ యోక్ పార్ట్ వరకు. అండ్ ఇది వచ్చేసి ఎంబ్రాయిడరీ వర్క్ అనమాట, సెల్ఫ్ డిజైన్లోనే మనకి సిల్వర్ అండ్ ఎల్లో గ్రీన్ అన్నీ ఉన్నాయి. అండ్ రౌండ్ నెక్ అండ్ సైజ్ స్మాల్, 3/4 హ్యాండ్స్. సేమ్ ఈ నేను వేసుకున్నలాగే ఇక్కడ కూడా గోటాపట్టి సన్నగా ఉన్న లేసెస్ అండ్ సైడ్ స్లిట్స్ కుర్తీ అనమాట. సో ప్యాటర్న్ అంతా ఫ్రంట్ అండ్ బ్యాక్ ఇలా ఉంటుంది. దీనికి ట్రౌజర్ వచ్చేసి సేమ్ నేను వేసుకున్నలాగే ఉందన్నమాట. ఇది కూడా కంప్లీట్ కాటన్ అండ్ గ్రీన్ కింద వచ్చి ఇలా వస్తుంది. సో బ్యూటిఫుల్ కుర్తా సెట్ అని చెప్పచ్చు. దీనికి దుపట్టా ఇంకా బాగుంది. సో మొత్తం దుపట్టా బోత్ సైడ్స్ అన్నీ కూడా ఇలా లేస్ వచ్చింది అనమాట. సో ఆ లేస్ కూడా గోటాపట్టి లేస్ వచ్చింది అండ్ ఈ కుర్తా ఫ్యాబ్రిక్ ఉంటుంది కదా అది వచ్చింది చూసారు కదా. అండ్ మొత్తం దుపట్టాకి అన్ని సైడ్స్ కూడా మనకి ఇలాగా కుర్తా కలర్ అదే కుర్తా ఫ్యాబ్రిక్ ఉంది కదా ఆ లేస్ అనమాట అండ్ గోటాపట్టి లేస్. సో ఇలా దుపట్టా లేకపోతే మామూలుగా వేసుకోవాలన్నా బాగుంటుంది. సో దుపట్టా ఇష్టపడే వాళ్ళకి కంప్లీట్ కాటన్ అండి మొత్తం సెట్ అంతా కూడా. సో కుర్తీ అయితే చాలా బాగుంది, సైడ్ స్లిట్స్ కుర్తీ ఇలా యోక్ పార్ట్ వరకు ఎంబ్రాయిడరీ వర్క్ వచ్చింది. సో నాకైతే చాలా బాగా నచ్చింది. అండ్ కమింగ్ టు ది థర్డ్ కుర్తా సెట్. అండ్ ఈ కుర్తా సెట్ అయితే ఇంకా ఫెస్టివల్కి ఇంకా చాలా చాలా బాగుంటుంది.
అండ్ రేడియం గ్రీన్ అంటారు కదా అది అనమాట. సో ఇది బాగోదని అనుకోవద్దు, చాలా బాగుంటుంది. అండ్ ఇది వచ్చేసి మనకి నెట్ ఫ్యాబ్రిక్ తో ఇలాగ లేస్ వచ్చింది. అండ్ ఈ గ్రీన్ మీద ఇలా పింక్ కలర్ ఫాయిల్ ప్రింటింగ్ వచ్చింది, బాందిని ప్రింట్ లాగా. అండ్ సైడ్ స్లిట్స్ కుర్తీ అండి, సైడ్స్ కూడా మనకి ఇలాగా లేస్ వచ్చింది అండ్ కింద కూడా డౌన్ లో. అండ్ మొత్తం కుర్తీ ఆల్ ఓవర్ అంతా కూడా ఇలా ప్రింటింగ్ అన్నమాట, బాందిని ప్రింటింగ్. అండ్ హైట్ వైజ్ చూసుకుంటే 5'4" హైట్ కి, నీస్ డౌన్ ఇంకా కిందకే వచ్చింది, అంటే కొంచెం బాగా హైట్ వచ్చింది అనమాట, లాంగ్ బాగా వచ్చింది. అండ్ ఈ కుర్తీకి ప్యాంట్ కి ఇలా ట్రౌజర్ కి కింద ఇలాగ లేస్ ఇచ్చాడనమాట. ఇది కూడా చాలా యూనిక్ గా ఉంది. ఇది కంప్లీట్ కాటన్ ఫ్యాబ్రిక్ అండి. అండ్ పింక్ కలర్ ట్రౌజర్ అనమాట. సో పింక్ అండ్ గ్రీన్ బాగానే ఉంటుంది కదా ఎప్పటికీ కూడా, సో బాగా అట్రాక్టివ్ కలర్ ఇది. అండ్ దుపట్టా వచ్చేసి మనకి ఇలా వచ్చింది అండ్ చాలా స్మూత్ గా ఉంది. ఇది ఏంటంటారు, జూట్ ఫ్యాబ్రిక్ అంటారు కదా అది. సో దుపట్టా కోసమే తీసుకోవాలనిపిస్తుంది, అంత బాగుంది. సో కంప్లీట్ బాందిని ప్రింటింగ్. అండ్ చూసారు కదా దుపట్టా అయితే మంచి ట్రెడిషనల్ లుక్ వచ్చింది. దీని మీద ఉన్న డిజైన్ అంతా కూడా మంచి ట్రెడిషనల్ గా ఉంటుంది అనమాట. అండ్ గ్రీన్ అండ్ పింక్ కాంబినేషన్ అయితే చాలా బాగుంటుంది. కమింగ్ టు ద ఫోర్త్ కుర్తా సెట్, ఇది కూడా గ్రీనే. సో మాక్సిమం కుర్తా సెట్స్ లో గ్రీన్ ఎక్కువ వస్తున్నాయి. ఇందాక చూపించింది డార్క్ గ్రీన్, లైట్ గ్రీన్, ఇది వచ్చేసి మెహందీ గ్రీన్ అనమాట. సో ఫస్ట్ నేను కుర్తా చూపిస్తాను. సో కుర్తా మనకి యోక్ పార్ట్ వరకు ఇలా వస్తుంది డిజైన్ అయితే, అంటే ప్రింటింగ్ వస్తుంది. అండ్ లేస్ వచ్చేసి గోటాపట్టి లేస్, సైజ్ వచ్చి స్మాలే తీసుకున్నాను. అండ్ 3/4 హ్యాండ్స్. అండ్ హ్యాండ్స్కి వచ్చేసి మనకి ఇక్కడ ఏదైతే ఫ్యాబ్రిక్ ఉందో యోక్ పార్ట్ వరకు ఆ ఫ్యాబ్రిక్ తోనే మనకి ఎండింగ్ లో ఉంటుంది. ఇక్కడ గోటాపట్టి ట్రయాంగిల్ లేస్ అండ్ సైడ్ స్లిట్స్ కుర్తీ అండి. ఇది వచ్చేసి ఫ్యాబ్రిక్ కాటన్ లాగా అనిపిస్తుంది కొంచెం, ఓకే బాగుంది. అండ్ ఇది వచ్చేసి మనకి ట్రౌజర్ సేమ్ ఫ్యాబ్రిక్, సో ఎలాస్టిక్ ఉంటుంది పైన. అండ్ మీరు ఏదైతే సైజ్ ఆర్డర్ పెడతారో ఎగ్జాక్ట్ సైజ్ వస్తుంది అనమాట, కొంచెం లూజ్ వస్తుంది, అలా ఉండడం బెటర్. మళ్ళీ కొంచెం వాష్ చేస్తే కొంచెం షింక్ అవుతాయి కదా, ఏ ఫ్యాబ్రిక్ అయినా షింక్ అవుతాయి, షింక్ అవ్వకుండా ఏమీ ఉండవు అనమాట. సేమ్ ఫ్యాబ్రిక్తో మనకి ఇలాగ కింద వచ్చేసి ట్రౌజర్కి ఇలాగా సేమ్ యోక్ పార్ట్ వరకు వచ్చిన ఫ్యాబ్రిక్ అండ్ ట్రయాంగిల్ లేస్ అనమాట. సో బోత్ కుర్తీ అండ్ ట్రౌజర్ కూడా సేమ్ కలర్. అండ్ దుపట్టా వచ్చేసి గ్రీన్ అండి, అండ్ ఇలా వచ్చింది గ్రీన్. సో లైట్ గ్రీన్ అండ్ డార్క్ గ్రీన్ చాలా బాగుంటుంది కాంబినేషన్ అయితే. సో మీకు చూపిస్తాను కాంబినేషన్ ఎలా ఉందో. సో ఈ కలర్ కూడా ఇష్టపడిన వాళ్ళు ఉంటారు కదా, సో ఇష్టపడే వాళ్ళకి ఈ కలర్ అనమాట. సో లైట్ గ్రీన్ అండ్ డార్క్ దుపట్టా నాకైతే చాలా బాగా నచ్చింది. అంటే ఇలాంటి ఫొటోస్కి చాలా చాలా బాగుంటాయి. అండ్ ఫెస్టివల్స్కైనా ఎనీ అకేషన్కి చాలా బాగా జరీ థ్రెడ్ వచ్చింది, డిజైన్ అంతా కూడా చాలా బాగుంది. ఎండింగ్లో వచ్చేసి ట్రయాంగిల్ షేప్ లేసెస్ అనమాట, గోటాపట్టి లేస్. అండ్ లైట్ గ్రీన్ అండ్ డార్క్ దుపట్టా, డార్క్ గ్రీన్ దుపట్టా చాలా బాగుంది. సో చూసారు కదండి 4 కుర్తా సెట్స్ అయితే చాలా బాగున్నాయి. ఫెస్టివల్ కన్నా కదా ఎనీ అకేషన్కి బాగా యూజ్ అవుతాయి. అండ్ కంప్లీట్ కాటన్ ఫ్యాబ్రిక్ అండ్ దుపట్టాస్ కూడా ప్రతి కుర్తాకి చాలా అవసరం ఉందన్నమాట. సో దుపట్టా వల్ల ఇంకొంచెం ఎలిగెంట్గా కనిపిస్తాము. అండ్ అంతేకాకుండా 4 కుర్తా సెట్స్లో మీకు ఏదైనా నచ్చి పర్చేస్ చేయాలనుకుంటే డిస్క్రిప్షన్ చెక్ చేయండి. సో లింక్స్ అన్ని కూడా డిస్క్రిప్షన్లో ఉన్నాయి. అండ్ నేను వేసుకున్నది కూడా డిస్క్రిప్షన్లో లింక్ అనేది ప్రొవైడ్ చేస్తాను. కుర్తా ట్రౌజర్ సెట్ అనమాట, దుపట్టా కూడా ఉంటుంది. అండ్ ఇది చూపించిన 4 కుర్తా సెట్స్లో మీకు ఏది బాగా నచ్చిందో కామెంట్ చేయండి. అండ్ వెయిట్ చేస్తూ ఉంటాను మీ వాల్యుబుల్ కామెంట్స్ కోసం. సో బై బాయ్.